Good morning to all. My name is Kumari Siddhartha from TG Model School, Mandamari, Manchiral district. My guide teacher J. Srinivasa, PGT Physics. Okay, here onwards I continue in Telugu. ఇవన్నీ మన ట్రెడిషనల్ ఫుడ్స్. కొన్ని డికేట్స్ కంటే ముందు సమయంలో ఇవి మన కల్చర్లో ఒక భాగంగా ఉండేవి. అందుకే నా కల్చర్ని నేను నా భాషలో నా వేలో నేను ప్రజెంట్ చేయాలనుకుంటున్నా. చూసుకున్నట్టయితే నా ప్రాజెక్ట్ యొక్క థీమ్ హెల్త్ అండ్ హైజీన్. హెల్త్ అండ్ హైజీన్లో నేను ఫుడ్ సెలెక్ట్ చేసుకున్నా. ఫుడ్, హెల్త్ అండ్ హైజీన్. మనం మన చుట్టుపక్కల మాత్రమే హెల్త్ అండ్ హైజీన్గా, మనం మాత్రం క్లీన్గా ఉండి హెల్త్ అండ్ హైజీన్గా ఉంటే అది కాదు. మనం తీసుకునే ఫుడ్ కూడా చాలా హెల్తీగా, హైజీన్గా ఉండాలి. అందుకోసమని మన ఇప్పటి జనరేషన్లో మా ఏజ్ వాళ్ళు ఇలాంటి ఫుడ్ని మర్చిపోతున్నాం. సో దాన్ని మా ఏజ్ వాళ్ళకు నా నుంచే ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి అని చెప్పేసి నేను ఈ ఫుడ్ హెల్త్ అండ్ హైజీన్ని ప్రమోట్ చేయడానికి నేను ఇనిషియేటివ్ తీసుకొని ఈ ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్న 60 వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ చాలా ప్రోటీన్ అండ్ చాలా మినరల్స్ కలిగి ఉంటాయి. దాని ఒక్కో మినరల్ వాల్యూ, విటమిన్ వాల్యూ నేను చెప్తాను చూడండి. ఫస్ట్ స్పైసెస్ గురించి చూసుకున్నట్టయితే తెలుగులో ఏమంటారంటే తెల్లోడు దేశానికి మసాలాల గురించి వచ్చాడు అని అంటారు. కానీ ఇప్పుడు మన వాళ్ళకు అంత తెల్లోడికి తెలిసిన మసాలాల విలువ ఇప్పుడు మన వాళ్ళకి తెలియట్లేదు. కేవలం మసాలాలు ఒక పౌడర్గా ట్రీట్ చేస్తున్నారు. దాని బదులు ఒక్క మసాలాలో ఉన్న దాని యొక్క విలువని తెలుసుకొని దాన్ని ఎలా వాడాలో తెలుసుకుంటే మన ఇంట్లో ఉన్న ఒక్క మసాలా దినుసు మనకు హాస్పిటల్తో సమానం. చూద్దాం రండి. ఇక్కడ చూసుకుంటే క్యూమిన్, జీలకర్ర. ఇంతకుముందు ఏమనేవాళ్ళంటే పెద్దవాళ్ళు బండలు తిన్నా కరిగిపోయాయి అనేవారు. కానీ ఇప్పుడు మన ఏజ్ వాళ్ళమే కాస్త ఎక్కువగా తిన్నా కూడా అరే కడుపు బాగాలేదే అని చెప్పేసి ఏదో సిరప్ తీసుకుంటున్నాం. కానీ ఆ సిరప్ అవసరం ఏంటి? ఇంతకుముందు ఒకవేళ సపోజ్ వాళ్ళకు డైజెషన్ కాకపోతే అప్పుడు సిరప్స్ ఉన్నాయా, ట్యాబ్లెట్స్ ఉన్నాయా? సో అలాంటి టైంలో వాళ్ళు క్యూమిన్ తీసుకునేవాళ్ళు. తర్వాత టర్మరిక్, పసుపును చూసుకున్నట్టయితే మనం ఇప్పుడు మనకి ఏదైనా చిన్న గాయం అవుతానే రక్తం వెళ్తుంది అని చెప్పేసి మనం ఏదో ఆయింట్మెంట్ పెడుతున్నాం. అది మనకు తెలుసో తెలియకో ఒక ఫిజిషియన్ సజెస్ట్ చేయకుండా మనం ఎలాంటి ఆయింట్మెంట్ వాడకూడదు. కానీ మనం ఏదో ఒక ఆయింట్మెంట్ వాడేస్తున్నాం. ఇంతకుముందు వాళ్ళు పొలం పనులు చేసేవాళ్ళు. అలాంటి ఇప్పుడున్న దానికంటే ఘోరమైన పనిముట్లు ఉండేవి. అప్పుడు కట్టె పనిముట్లు ఉండేవి, రాతి పనిముట్లు ఉండేవి. అవన్నీ వాళ్ళకు ఒక గాయాలు చాలా చేసేవి. అలాంటి టైంలో వాళ్ళ దగ్గర ఇలాంటి ఆయింట్మెంట్స్ ఏం లేవు. అలాంటి టైంలో వాళ్ళు టర్మరిక్ని వాడేవారు. పసుపుని వాళ్ళకు అక్కడ పుండు దగ్గర అప్లై చేసేవాళ్ళు. అది యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. తర్వాత దీనిలో చూసుకున్నట్టయితే వైటమిన్ బి ఎక్కువగా ఉంటుంది. తర్వాత దాల్చిన్. ఇప్పుడు మనకు కేవలం ఏదో మమ్మీ తిట్టిందనో డాడీ తిట్టిందనో మా ఏజ్ వాళ్ళే హై బీపీ అని అంటుర్రు. వై దిస్ హై బీపీ? ఇంతకుముందు కూడా మనుషులు ఉన్నారు, హై బీపీ ఉంది. హై బీపీ ఎందుకు వస్తుంది? మనం తీసుకునే ఏదో ఒక ఫుడ్లో దాల్చిన్ని యాడ్ చేయండి, హై బీపీని కంట్రోల్ చేస్తుంది. దీనిలో చూసుకున్నట్టయితే మనకు ముఖ్యంగా వైటమిన్ బి మరియు జింక్ లాంటి మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఫెనుగ్రిక్. ఇప్పుడు చూస్తే ప్రతి గర్ల్కి కానివ్వండి, బాయ్కి కానివ్వండి ఒక ఏంటంటే బ్యూటీ పార్లర్ ఉంది. వెళ్తున్నారు, హెయిర్ కట్ చేపించుకుంటున్నారు, ఫేస్ మీద ఏదో క్రీమ్ పూసేసుకుంటున్నారు. ఆ క్రీమ్లో వాడు ఏం కలుపుతాడో తెలీదు, ఏ కెమికల్ ఉంటుందో తెలీదు. బట్ వేలు పెట్టేసి ఆ క్రీమ్ మనం పూపించుకుంటాం. ఎందుకు? ఇంతకుముందు ఇలాంటి బ్యూటీ పార్లర్స్ ఏమీ లేవు. అలాంటి టైంలో మన అమ్మమ్మల టైంలో వాళ్ళు హెయిర్ హెల్త్కి కానివ్వండి, స్కిన్ హెల్త్కి కానివ్వండి ఫెనుగ్రిక్ అంటే మెంతులు పేస్ట్గా చేసి కానివ్వండి పెట్టుకునేవాళ్ళు. అలా వాళ్ళ స్కిన్ని, హెయిర్ని వాళ్ళు కాపాడుకునేవాళ్ళు. దీంట్లో వైటమిన్ సి అండ్ వైటమిన్ బి ఉంటుంది. తర్వాత జింజర్. ఇప్పుడు మనం నార్మల్గా ఏదైనా బస్ ప్రయాణం లాంటివి చేసినప్పుడు మనకు వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. అలాంటప్పుడు మనం నిమ్మకాయ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. కానీ ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉంటారు కదా, వాళ్ళకు సిట్రిక్ అప్పుడే పడదు. అలాంటప్పుడు డాక్టర్స్ వాళ్ళకి చెప్తారు కదా జింజర్ని ప్రిఫర్ చేయండి. జింజర్ అనేది కూడా వామిటింగ్ సెన్సేషన్ని తగ్గిస్తుంది. దీనిలో చూసుకున్నట్టయితే వైటమిన్ సి మరియు వైటమిన్ ఏ మరియు వైటమిన్ బి ఉంటుంది. తర్వాత చూసుకున్నట్టయితే అనాస పువ్వు కేవలం అదొక మసాలా మాత్రమే కాదు. దాంట్లో చూసుకున్నట్టయితే మనకు వైటమిన్ బితో పాటు చాలా మినరల్స్ ఉంటాయి. అనాస పువ్వు తీసుకోవడం ద్వారా మన బ్లడ్ షుగర్ కంట్రోల్ అవుతుంది, మన బీపీ కంట్రోల్లో ఉంటుంది. తర్వాత గార్లిక్, వెల్లుల్లి.
మనం పప్పులో గార్లిక్ లాంటివి కనిపిస్తే తీసి పక్కన పడేస్తున్నాం. ఇంతకుముందు అనేవాళ్ళు ఎల్లిపాయ కారం దంచుకొని తిన్నాం కాబట్టి మేము ఇంత గట్టిగా ఉన్నామని. ఇలా గార్లిక్ వాళ్ళు ఎక్కువగా ఎందుకు తినేవాళ్ళంటే గార్లిక్లో ఎలాంటి గుణం ఉందంటే వాళ్ళకు హై బీపీని కంట్రోల్ చేసే గుణం ఉంటుంది. అందుకే గార్లిక్ ఎక్కువ తీసుకోవాలి. తర్వాత సోంఫ్ చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం ఏదో ఒకటి తింటున్నాం, తర్వాత అది నోరు వాసన వస్తుంది, మౌత్ వాసన వస్తుంది అని ఒక ఇంత డబ్బా తీసుకొని మౌత్ ఫ్రెషనర్ అని మన మౌత్లో స్ప్రే చేసుకుంటున్నాం. దాంట్లో వాడు ఏ నీళ్ళు కలుపుతాడో తెలియదు, మురికి కాలువల నీళ్ళు కలుపుతాడా ఇంకెక్కడ నీళ్ళు కలుపుతాడో తెలియదు. డైరెక్ట్ మనం మౌత్లో ఎలా స్ప్రే చేసుకుంటాం? దాని బదులు మనం ఎందుకు మన ట్రెడిషనల్ వేని ఫాలో అవుతూ మన సోంని తినకూడదు? అసలు సోంపు తినడం వల్ల ఇక్కడ మన మౌత్ ఫ్రెష్ అవుతుంది, ఇంకో బెనిఫిట్ కూడా ఉంది. మనం సోమ్ తినేటప్పుడు నవలాలి, ఎక్కువసేపు నవలాలి సోమ్ని. దాని ద్వారా మన జా మజిల్స్ అనేటివి ఎక్సర్సైజ్ పొంది స్ట్రాంగ్ అవుతాయి. ఇప్పుడు మనందరికీ తెలిసింది కేవలం గ్రీన్ ఇలాచీతో పాటు బ్లాక్ ఇలాచీ ఉంటుంది. ఇది చూసినట్టయితే గ్రీన్ ఇలాచీ, ఇదేమో బ్లాక్ ఇలాచీ. సైజులో గ్రీన్ ఇలాచీ కంటే బ్లాక్ ఇలాచీ పెద్దగా ఉంటుంది. అందుకే దీన్ని పెద్ద యాలకి లేదా యాలకుల దుబ్బ అని బ్లాక్ ఇలాచీని పిలుస్తారు. ఈ రెండింటికి సిమిలర్గా ఉంటుంది. దీంట్లో వైటమిన్ సి మరియు ఏ ఉంటుంది, మరియు కాల్షియం, ఐరన్ లాంటివి ఎక్కువగా ఉంటాయి. ఇది మన బ్రీత్ని ఫ్రెషనింగ్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు మిరియాలు చూసుకున్నట్టయితే ఇప్పుడు రీసెంట్ డేస్లో కొన్ని డేస్కి ముందు పిల్లలకు దగ్గు వస్తుందని చెప్పేసి గుజరాత్లో, రాజస్థాన్లో సిరప్స్ వేసిర్రు. కథం పిల్లలు 2-3 డేస్కి చనిపోయిండ్రు. డాక్టర్స్ కూడా చెప్పారు కాఫ్ సిరప్ వల్లనే పిల్లలు చనిపోయినని. ఎందుకండి కాఫ్ స్టార్ట్ అయిన వెంటనే మనం ఇంట్లో ఉన్న మిరియాలతో కషాయం లాంటివి లేదా దంచి ఈ నీళ్లు కలిపిస్తే అయిపోద్ది, వేడి నీళ్ళు. మనం న్యాచురల్గా మిరియాలతో కాఫ్ అండ్ కోల్డ్ని తగ్గించుకోవచ్చు. ఇలాచి తర్వాత లవంగాల్లో ముఖ్యంగా వైటమిన్ కే ఉంటుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మా ఎనామిల్ పొర తొందరగా తగ్గిపోతుంది, మరియు మా పిల్లలకు ఎక్కువగా టూత్ అవుతుంది. ఇంతకుముందు కూడా పిల్లలు ఉన్నారు, వాళ్ళకు కూడా టూత్ ఎందుకు అంత తొందరగా కాలేదు, ఎందుకంటే వాళ్ళ ఫుడ్లో లవంగం యాడ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలాంటిది లేదు. నువ్వులు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇక్కడి వరకు స్పైసెస్ అయిపోయినాయి. స్పైసెస్ తర్వాత మనం సీడ్స్ గురించి మాట్లాడుకుందాం. సీడ్స్ సెక్షన్లో మనం నువ్వులు చూసుకున్నట్టయితే అలా ఇప్పుడు మనం ఈ స్పైసెస్ సెక్షన్ అయిపోయింది. అలానే సీడ్స్ ఉన్నాయి, అలాగే మిల్లెట్స్ ఉన్నాయి, అలాగే సెరల్స్, గ్రెయిన్స్, డ్రై ఫ్రూట్స్, వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్, డైరీ ప్రోడక్ట్స్, ఇలా మనం తెలుసుకోవాల్సిన ఎంతో ఉంది. సో నేనేం చెప్తున్నా అంటే మన దగ్గర నుంచే మార్పు మొదలవ్వాలి. సో చిన్నపిల్లలం మనమే చిప్స్ కొందామనే బదులు మిల్లెట్స్ కొందామందాం. మనం ఏదో బిస్కెట్ కొందామనే బదులు ఫ్రూట్స్ కొందామందాం. సో మన ట్రెడిషన్ని మనమే కాపాడుకోవాలి. మన ఫుడ్ హ్యాబిట్స్ మననే కాపాడుతాయి. థ్యాంక్ యూ.